నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా? యెస్ ఆర్ నో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఒక అవగాహన వస్తుంది. గాంధీ గారు ఇలా అన్నారు, ఒక విమెన్ నైట్ టైమ్స్ ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తే అప్పుడు నిజమైన స్వాతంత్రం భారతదేశానికి వచ్చినట్టు అని. నిజంగా భారతదేశంలో ఒక విమెన్ కి భద్రత ఉందా? ఒంటరిగా నైట్ టైమ్స్ ఇంటికి తిరిగి వస్తున్నారా? నిజం చెప్పాలంటే భారతదేశంలో ఒక విమెన్ కి సేఫ్టీ లేకుండా పోతుంది. ఇంటికి తిరిగి వస్తారా లేదా అని డౌట్ గా ఉంది. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. ప్రైవేట్ ప్లేసెస్ నుంచి పబ్లిక్ ప్లేసెస్ వరకు విమెన్ కి భద్రతే లేదు. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ చూడండి. 31 సంవత్సరాల ఒక మహిళా డాక్టర్ ని ఎలా రేప్ చేసి చంపేశారో. ఆర్జికార్ మెడికల్ హాస్పిటల్, ఇది ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్. ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లోనే రేప్ అండ్ మర్డర్ జరిగిందంటే ఎంత భయంకరమో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈమె ఒక పీజీ జూనియర్ డాక్టర్, సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే ఈమెకి ఆగస్టు 8 హాస్పిటల్లో డ్యూటీ వేశారు. కంటిన్యూస్ గా ఆమె వర్క్ చేస్తూనే ఉంది. వర్క్ చూసుకున్న తర్వాత తన ఫ్రెండ్స్ తో కలిసి భోజనం చేసింది. సో కంటిన్యూస్ గా 36 అవర్స్ వర్క్ చేయడంతో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి అక్కడున్న సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటుంది. ఈ సమయంలో కొంతమంది దుర్మార్గులు వచ్చి ఆమెను చిత్రహింసలు పెట్టి ఫైనల్ గా చంపేశారు. ఆమె పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అంత భయంకరంగా ఉన్నా కానీ సూసైడ్ అని చెప్పి డిక్లేర్ చేసేశారు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని ఇన్ఫార్మ్ చేశారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు పరిగెత్తుకుని ఆ ప్లేస్ కి రీచ్ అయ్యారు. అయితే వాళ్ళని 3 అవర్స్ డిలే చేశారు ఆ డెడ్ బాడీని చూపించకుండా. ఇలా ఎందుకు డిలే చేశారు? తన పేరెంట్స్ కి చూపిస్తే ప్రాబ్లం ఏంటి? సూసైడ్ అయితే పోస్ట్ మార్టం చేయాలి, ముందే ఎందుకు డిక్లేర్ చేశారు సూసైడ్ అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు కారణంగా పోస్ట్ మార్టం చేశారు. అప్పుడు ఇలా డిక్లేర్ అయింది, ఇది సూసైడ్ కాదు, అటెంప్టెడ్ రేప్ అండ్ మర్డర్. పోస్ట్ మార్టం చేయగా వచ్చిన డిస్క్రిప్షన్ చూస్తే మైండ్ పోతుంది. తనని ఎంత టార్చర్ పెట్టి చంపారో అర్థమవుతుంది. ఈ డిస్క్రిప్షన్ చూడండి, ఐస్, నోస్, లిప్స్ అండ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. అలాగే ఆమె సగం బాడీ న్యూడ్గా ఉంది. ఇవన్నీ చూసి కూడా ఎవరైనా సూసైడ్ అంటారా చెప్పండి? ఇది సూసైడ్ కాదు, అటెంప్టెడ్ రేప్ అండ్ మర్డర్ అని తెలిసిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ మొత్తం ఆపేసి ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ అటెంప్ట్ చేసిన వారిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. మెడికల్ స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేశారు. కలకత్తాలో మాత్రమే కాదు, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ఇంకా చాలా సిటీస్ ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నాయి. ఈ తప్పు చేసిన వారిని అసలు క్షమించకూడదని, వెంటనే వారి పట్ల చర్యలు తీసుకోవాలి అని ప్రొటెస్ట్ చేశారు. ఇంకా వేరే మహిళకి ఇలా జరగకూడదని, డాక్టర్స్ కి ఒక సేఫ్టీ చట్టం తీసుకొని రావాలని ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా బ్లూటూత్ ఆ క్రైమ్ సీన్ దగ్గర పడి ఉంది. ఇది నేరస్తుడిని పట్టుకోవటానికి ఒక మేజర్ ఎవిడెన్స్ గా మారింది. ఆమె రెస్ట్ తీసుకున్న సెమినార్ హాల్లో సీసీ కెమెరాస్ లేవు. ఉంటే దుర్మార్గులు దొరికిపోయేవారు. అక్కడ లేకపోవడంతో మిగిలిన సీసీ ఫుటేజెస్ ని చూశారు. ఆ రోజు ఎవరెవరు హాస్పిటల్ కి వచ్చారో వారందరినీ ఒక అనలైజ్ చేశారు. అందులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి అనుమానంగా ఉండడం గమనించారు. ఫస్ట్ అతను బ్లూటూత్ తో కనపడ్డాడు. నెక్స్ట్ హాస్పిటల్ నుండి బయటకు వెళ్ళినప్పుడు అతనికి బ్లూటూత్ లేదు. బట్ ఇది ఒక మామూలు ఎవిడెన్స్. అయితే అక్కడున్న ప్రతి ఒక్కరిని మొబైల్ తీసుకుని పేర్ చేయడానికి ట్రై చేశారు. అవి సంజయ్ రాయ్ కి పేర్ అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 64 రేప్ అండ్ 103 సెక్షన్ మర్డర్ బిఎన్ఎస్ కింద అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఆగస్టు 23 వరకు ఉండనున్నట్టు సమాచారం. ఎవరు ఈ సంజయ్ రాయ్? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిపింది ఏమిటంటే సంజయ్ రాయ్ పూర్తిగా ఫోన్ కి ఎడిక్టెడ్. అతని మొబైల్ ఫోన్ లో మొత్తం ఫోన్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయంట. అతని మైండ్ చూస్తే చాలా డిస్టర్బ్ గా ఉందని పోలీస్ ఆఫీసర్ పీటీఐతో చెప్తున్నారు. ఈ 33 సంవత్సరాల సంజయ్ రాయ్ ఒక సివిల్ వాలంటీర్. 2019లో వాలంటీర్ గా అపాయింట్మెంట్ పొందాడు. అతను ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతను భార్యల్ని టార్చర్ చేయగా 3 అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఇంకొక భార్య క్యాన్సర్ తో చనిపోయిందంట. అతని ఇంటి దగ్గర వాళ్ళు చెప్పేది ఏమిటంటే అతని భార్యని టార్చర్ చేస్తాడంట. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయంట. ఈ విషయాలు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెప్పారు. అతను ఒక బాక్సర్. బాక్సింగ్ స్కిల్స్ యూజ్ చేసి పోలీసుల మీదకి కూడా వెళ్తాడంట. రీసెంట్ గా అతను కలకత్తా పోలీస్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పోస్టింగ్ వేశారు. అతని పని ఏమిటంటే పోలీసులకు సహాయపడడం. అంటే పోలీసులకి ఆరోగ్యం బాగోకపోయినా, అలాగే పోలీసులకి కేసెస్
కేసెస్ గురించి ఇన్ఫార్మ్ చేయడం, ఇలాంటి పనులు ఈ సివిక్ వాలంటీర్స్ చేస్తారు. కానీ ఇతను వేరు. అక్కడ పేషెంట్స్ గా వచ్చిన వారిని అపాయింట్ చేసి డబ్బులు తీసుకోవడం, పోలీస్ అని చెప్పుకోవడం, అక్కడ డాక్టర్స్ ని హెరాస్ చేయడం లాంటి పనులు చేసేవాడు. ఇతని మీద ఒక డాక్టర్ కంప్లైంట్ చేశారు, కానీ అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. అయితే ఇతన్ని పోలీసులు పట్టుకున్న తర్వాత నీకు ఉరిశిక్ష వేస్తాం అంటే ఇతను ఇచ్చిన సమాధానం వేసుకుంటే వేసుకోండి అని. పాపం నిద్రపోతున్న మహిళను అటాక్ చేసి ఘోరంగా చంపేశారు. ఆమె బ్లడ్ స్ట్రెయిన్స్ ఎవిడెన్స్ గా మారుతుంది అని ఇంటికి వెళ్లి బట్టలను ఉతికేశాడు. పాపం ఆ మహిళ ఏం తప్పు చేసింది? రెస్ట్ తీసుకోకుండా పేషెంట్స్ ని ట్రీట్ చేయడమా చెప్పండి? ఇతనే ఆ నేరం చేశాడు అని ఒప్పుకున్నాడు. కానీ ఇతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆమె డెడ్ బాడీ చూస్తే ఒక్కడైతే ఇలాగ చేయలేడు. ఒక్కడైతే ముందు డిఫెన్స్ చేయడం కొంచెం ఈజీ. అది కాక ఆమె డాక్టర్ డిఫెన్స్ చేసుకోగలదు. కానీ కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ లో ఎన్ని ఇంజురీస్ చేశారో చూస్తే మనకి మైండ్ పోతుంది. ఐస్ బ్లీడింగ్, లిప్స్ బ్లీడింగ్, అది ఆమె గొంతు నొక్కటం వల్ల గొంతులో ఉండే థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిపోయింది. ఇంకా మెయిన్ థింగ్ ఏమిటంటే ఆమెను రేప్ చేసి చంపేశారు. రైట్, 151 grams ఆఫ్ సిమెన్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ దగ్గర దొరికింది. ఒక్కడైతే ఇంత ఎక్కువ సిమెన్ ని రిలీజ్ చేయలేడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రిజైన్ చేశారు. ఇమీడియట్ గా అతనికి వేరే దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. అండ్ ఇతను చెప్పేది ఏమిటంటే ఒక్కతే ఆ సెమినార్ రూమ్ లో ఏం చేస్తుంది అని. అలాగే ఇన్వెస్టిగేషన్ చేయకుండా సూసైడ్ అని తేల్చి చెప్పేశాడు. ఇతని మీద అనేకమైన డౌట్స్ వస్తున్నాయి. ఈ ప్రిన్సిపల్ ని చూసినట్లయితే అంత మంచి వ్యక్తి కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మెడిసిన్స్ పట్ల ఏదో స్కామ్ చేస్తున్నాడు అని ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ ని ఆమె బయట పెట్టాలి అని అనుకుందంట. ఆమె మీద రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రిన్సిపల్ పేరు డాక్టర్ సందీప్ ఘోష్. ఇతను ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. స్టూడెంట్స్ హాస్టల్ కి డిఫరెంట్ కౌన్సిల్స్ కావాలి అని. అండ్ వితౌట్ ఎనీ పర్మిషన్ డెడ్ బాడీస్ డైసెక్షన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని డిక్లేర్ చేసేవాడు. ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే అక్కడ గవర్నమెంట్ కి అండ్ ఈ కాలేజ్ ప్రిన్సిపల్ కి సంబంధం ఉందా? ఎందుకు ఇలా అంటున్నా అంటే అక్కడ సీఎం మమతా బెనర్జీ అండ్ హోమ్ మినిస్టర్ ఇంకా హెల్త్ మినిస్టర్ అన్ని ఆమె. కానీ ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ తో కలిసి ప్రొటెస్ట్ లో పాల్గొంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆమె ఎస్ అని చెప్తే నిందితులు మొత్తం బయటపడతారు. కానీ ఈమె ఇలా ఎందుకు చేస్తుంది? ఇక్కడ డౌట్ గవర్నమెంట్ మీద కూడా వస్తుంది. అండ్ ఇంకా డౌట్స్ ఏంటంటే క్రైమ్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం ఎవిడెన్సెస్ ని మాయం చేయాలి అని అనుకుంటున్నారు. క్రైమ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న పరిసరాలు మొత్తం సీజ్ చేస్తారు. ఎవరిని అలౌ చేయరు. కానీ ఎందుకు రెనోవేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎవిడెన్సెస్ ని మాయం చేయాలి అని అసలు ఇక్కడ కొన్ని పాయింట్స్ రైజ్ అవుతున్నాయి. నెంబర్ 1, ఆమె చనిపోయింది 4 AM కి ఆ టైంలో. అప్పుడు ఎందుకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు? 11 o'clock వరకు ఎందుకు వెయిట్ చేశారు? నెంబర్ 2, వాళ్ళ తల్లిదండ్రులకి ఆమె కూతురు డెడ్ బాడీని చూడడానికి ఎందుకు అలౌ చేయలేదు? 3 hours పాటు ఎందుకు వెయిట్ చేపించారు? నెంబర్ 3, సంజయ్ రాజ్ తో పాటు ఇంకా ఎంతమంది ఈ రేప్ అండ్ మర్డర్ లో పాల్గొన్నారు? నెంబర్ 4, ప్రిన్సిపల్ ఎందుకు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అండ్ ఎందుకు సూసైడ్ అని తేల్చి చెప్పేశాడు? నెంబర్ 5, ఈ క్రైమ్ జరిగిన ప్రదేశాలను ఎందుకు రెనోవేషన్ చేస్తున్నారు? నెంబర్ 6, ఈ క్రైమ్ లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉందా? నెంబర్ 7, ఆమె మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి సౌండ్ అనేది రాలేదా? ఎవరు ఆమెని రక్షించలేదా? ఈ పాయింట్స్ ని చూసినట్లయితే ఎవిడెన్సెస్ ని మాయం చేయాలి అని చూస్తున్నారు. ఇది సింపుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ లో పెద్ద పెద్ద హస్తాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేస్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో అని. ఇది వరకు సిబిఐ చేతికి వెళ్తే కేస్ డీల్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ నౌ ఈ కాన్ఫిడెన్స్ మొత్తం దొబ్బింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కూతుర్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకుని ఉంటారు? కానీ ఇప్పుడు చనిపోయింది. అది రేపుకి గురై చనిపోయింది అంటే వాళ్ళు తట్టుకుంటారా చెప్పండి? మన భారతదేశంలో ఈ కేసెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజుకి చాలా కేసెస్ బయటపడుతున్నాయి. ఇంకా కొన్ని బయటపడడం లేదు. ఇంకా కొన్ని రోజులు పోతే ఈ రేప్ కూడా ఇండియాలో నార్మల్ అయిపోతుంది. ఇలా జరిగితే చెల్లి, అక్క, అమ్మ అని ఎటువంటి రిలేషన్ లేకుండా ఇలా చేసేస్తారు అండ్ చంపేస్తారు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఈ కేసు సంబంధించి ఒక స్ట్రిక్ట్ లాని తీసుకురావాలి. పబ్లిక్ కి ఈ క్రైమ్ చేసిన వాళ్ళను గవర్నమెంట్ ట్రీట్ చేసే విధానం చూస్తే వెన్నెల్లో వణుకు పుట్టాలి. ఇలా జరుగుతుందా అంటే వీ డోంట్ నో. ఇలా జరగకపోతే ఇట్లాంటి కేసెస్ ఎన్నో వస్తూనే ఉంటాయి. ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇండియా రేప్ కంట్రీగా మారిపోతుంది. అండ్ ఫైనల్లీ ఈ ఆత్మ శాంతి కలగాలి అని అండ్ ఆమెకి న్యాయం జరగాలి అని, ఇట్లాంటి కేసెస్ ఇండియాలో పూర్తిగా ఆగిపోవాలి అని, ఈ డాక్టర్ కి జరిగినట్టు ఇంకొక ఆడవారికి జరగకూడదని మనం ప్రార్థిద్దాం. మరి
మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.